హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి అసలు స్టాక్ మార్కెట్లో మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటి, ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో ఈ వీడియోలో విత్ ఎగ్జాంపుల్తో సహా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక కంపెనీ యొక్క టోటల్ మార్కెట్ వాల్యూను మార్కెట్ క్యాపిటలైజేషన్ అని అంటారు. దీని యొక్క ఫార్ములా చూసుకుంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్. ఈ ఫార్ములాను యూస్ చేసి మనం ఏ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అన్నా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1 చూసుకుంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటే బ్లూ చిప్ కంపెనీస్. నెంబర్ 2 చూసుకుంటే మిడ్ క్యాప్ స్టాక్స్. అలాగే నెంబర్ 3 చూసుకుంటే స్మాల్ క్యాప్ స్టాక్స్. ఇప్పుడు వీటిని 1 by 1 విత్ ఎగ్జాంపుల్తో సహా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇంకా టైప్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో నెంబర్ 1 చూసుకుంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటే బ్లూ చిప్ కంపెనీస్. ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాం. ఏ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 20 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుందో వాటిని లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటారు. ఇది స్టాక్ మార్కెట్లో టాప్ 100 కంపెనీస్కి మాత్రమే వర్తిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ యొక్క ఫీచర్స్ చూసుకుంటే స్ట్రాంగ్ రెప్యుటేషన్ తోటి వెల్ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్ ఇవి. నెక్స్ట్ ఈ స్టాక్స్లో వాలటిలిటీ అనేది తక్కువగా ఉంటుంది, స్టేబుల్గా మూవ్ అవుతూ ఉంటాయి. అలాగే ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్కి డివిడెండ్స్ అనేవి రెగ్యులర్గా ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఈ స్టాక్స్ అనేవి లార్జ్ క్యాప్ స్టాక్స్. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. సపోజ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ని ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. ఈ స్టాక్ యొక్క కరెంట్ షేర్ ప్రైస్ చూసుకుంటే 2800 ఉందనుకుందాం. దీని యొక్క అవుట్ స్టాండింగ్ షేర్స్ చూసుకుంటే 680 crore. సో ఇప్పుడు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫార్ములా ప్రకారం 2800 ఇంటూ 680 ఈజ్ ఈక్వల్ టు 19,04,000 crores అవుతుంది. సో ఈ విధంగా ఒక కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకుంటే మిడ్ క్యాప్ స్టాక్స్. అంటే ఏ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 5,000 కోట్ల నుండి 20,000 కోట్ల మధ్యలో ఉంటుందో ఆ కంపెనీస్ని మిడ్ క్యాప్ స్టాక్స్ అంటారు. ఇది స్టాక్ మార్కెట్లో 101 నుంచి 250కి మధ్యలో ఉన్న స్టాక్స్కి మాత్రమే వర్తిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఈ మిడ్ క్యాప్ స్టాక్స్ యొక్క ఫీచర్స్ చూసుకుంటే గ్రోత్ ఓరియంటెడ్ కంపెనీస్ అనేవి మిడ్ క్యాప్ స్టాక్స్లో ఉంటాయి. అలాగే నెక్స్ట్ లార్జ్ క్యాప్ స్టాక్స్తో పోలిస్తే ఈ మిడ్ క్యాప్ స్టాక్స్లో రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వాలటిలిటీ చూసుకుంటే మోడరేట్గా ఉంటుంది, అంటే మీడియం రేంజ్లో వాలటిలిటీ అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ రిటర్న్స్ చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంటాయి. ఎగ్జాంపుల్గా చూసుకుంటే భారత్ ఫోర్జ్, వాల్టాస్, ఎంఆర్ఎఫ్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్సెస్ కంపెనీస్ అనేవి మిడ్ క్యాప్ స్టాక్స్లోకి వస్తాయి. అలాగే నెక్స్ట్ కింద ఎగ్జాంపుల్ చూసుకుంటే సేమ్ ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసిన విధంగానే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక కంపెనీని ఎగ్జాంపుల్ కింద తీసుకుని క్యాలిక్యులేట్ చేసాం. దానిని అక్కడ ప్రొవైడ్ చేసాను, జాగ్రత్తగా చూడండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏంటో చూద్దాం. ఇంకా నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకుంటే స్మాల్ క్యాప్ స్టాక్స్. అంటే ఏ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 500 crores కంటే తక్కువగా ఉంటుందో వాటిని స్మాల్ క్యాప్ స్టాక్స్ అంటారు. ఇవి స్టాక్ మార్కెట్లో 251 తర్వాత నుంచి వచ్చే స్టాక్స్ అన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్ కిందకు వస్తాయి. నెక్స్ట్ ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ యొక్క ఫీచర్స్ చూసుకుంటే గ్రోత్ పొటెన్షియాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, కాకపోతే రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ప్రైస్ మూవ్మెంట్స్ అనేవి చాలా వాలటైల్గా ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ అనేవి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఎగ్జాంపుల్ చూసుకుంటే డెల్టా కార్ప్, అలాగే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, నెక్స్ట్ సుజలాన్ ఎనర్జీ ఇవన్నీ స్మాల్ క్యాప్ స్టాక్స్లోకి వస్తాయి. ఇంకా నెక్స్ట్ కింద ఎగ్జాంపుల్ చూసుకుంటే సేమ్ క్యాలిక్యులేషన్, దాన్ని ఒకసారి క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది ఓవరాల్గా టైప్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్స్ అంటే. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. ఇంకేమాత్రం లెట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ యొక్క ఇంపార్టెన్స్ చూసుకుంటే నెంబర్ 1 చూసుకుంటే డిటర్మైన్స్ కంపెనీ సైజ్. అంటే ఈ మార్కెట్ క్యాప్ అనేది కేటగిరీస్ కింద డివైడ్ చేయడం వలన, అంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్స్ కింద డివైడ్ చేయడం వలన ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్టర్స్కి బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ నెంబర్ 2 చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. అంటే స్మాల్ క్యాప్ స్టాక్స్తో పోలిస్తే లార్జ్ క్యాప్ స్టాక్స్ అనేవి సేఫ్, కాకపోతే ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ అనేవి రిటర్న్స్ అనేవి ఎక్కువగా ఇస్తాయి. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెన్స్ చూసుకుంటే రిస్క్ అసెస్మెంట్. అంటే పెద్ద కంపెనీస్ అనేవి స్టేబుల్గా గ్రో అవుతాయి. అలాగే నెక్స్ట్ స్మాల్ కంపెనీస్ చూసుకుంటే గ్రోత్ పొటెన్షియాలిటీ చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది, కాకపోతే రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది.
నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెన్స్ చూసుకుంటే ఇండెక్స్ క్లాసిఫికేషన్. అంటే నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్ అనేవి లార్జ్ క్యాప్ స్టాక్స్ని ట్రాక్ చేస్తాయి. అలాగే నెక్స్ట్ నిఫ్టీ మిడ్ క్యాప్ 100 అండ్ నెక్స్ట్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 అనేవి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ని ట్రాక్ చేస్తాయి. సో ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్గా మార్కెట్ క్యాపిటలైజేషన్ యొక్క ఇంపార్టెన్సెస్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడతో వీడియో అనేది కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్. వీడియో అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉన్న లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.